ఎమ్మెల్సీ ఎలక్షన్ల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్సే ఉంటుంది ఫ్రమ్ ద బిగినింగ్. ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీలో ఏంటంటే టీచర్ అంటే ఇన్ని సంవత్సరాల పాటు ఖచ్చితంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసి ఉండాలా, గవర్నమెంట్ సంస్థల్లో అయినా టీచర్గా పనిచేసి ఉండాలి. ఇది ఆ సదరు టీచర్ గారు ఆ సర్టిఫికెట్ సంపాదించాలి. అంటే ఇదివరకు ఏం జరిగేదంటే ఒక టీచర్లకు సంబంధించినటువంటి యూనియన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎవరైనా పోటీ పడేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే ప్రైవేట్ సంస్థల దగ్గరికి వాళ్ళ కమ్యూనిస్ట్ నాయకులు కార్యకర్తలు ఉంటారు కదా ఆ ఏరియాలో, అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ ఆ సర్టిఫికెట్ ఇప్పించి వాళ్ళు ఈ ఏడాది జాయిన్ అయినా సరే 5 ఏళ్ల నుండి చేస్తున్నట్టుగా సర్టిఫికెట్ ఇప్పించి వాళ్ళకి అట్లాంటి ఓటు హక్కు లభించేటట్టు వాళ్ళు చూసేవాళ్ళు. అదొక హోంవర్క్ లాగా చేసేవాళ్ళు. ఆ విధంగా టీచర్ల విషయంలో ఎప్పుడూ కూడా వామపక్షాలే గెలిచినాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకొక పార్టీ ఛాయిసే లేదు. అసలు కాంగ్రెస్, తెలుగుదేశమో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో అసలు అట్లాంటి ప్రయత్నం చేయలేదు. ఎంతమంది ఓట్లు ఉన్నారు ఏంటి ఇదంతా కూడా. అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా ఏం జరుగుతుంది సాధారణంగా, ఇప్పుడు నేను గ్రాడ్యుయేట్, మీరు గ్రాడ్యుయేటే, నాకు తెలిసి మీరు ఓటు తీసుకున్నట్లేరు, నేను ఓటు తీసుకున్నట్లేను. ఎందుకంటే అది తీసుకోవాలి, అప్లై చేయాలా, దానికి మళ్ళీ కాగితాలన్నీ పంపించాలా, మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి మనకి వెరిఫికేషన్ కోసం వస్తారు. అదేదో పాస్పోర్ట్ వెరిఫికేషన్ టైప్లో ఉంటుంది. మన పేరుతో ఉన్నప్పుడు మనము అప్లై చేసినప్పుడు మన డిగ్రీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేసేస్తాం, ఇచ్చేస్తే అయిపోతుంది కదా. మళ్ళీ దానికి ఒక లెక్క చేసుకుని ఇదంతా ఒక పెద్ద తతంగం నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతో సాధారణంగా గ్రాడ్యుయేట్స్ పట్టించుకోరు. ఇది పార్టీల పరంగా ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు ఏంటంటే సుదీర్ఘకాలం నుంచి అనుభవంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే డైరెక్ట్గా పార్టీ ఇచ్చే అవకాశాలే కాకుండా, అంటే పార్టీ అందరికీ అవకాశాలు ఇవ్వలేదు కదా, వీళ్ళంతా